అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జేసీ నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రీచ్ను అడ్డుకోవడానికి వెళ్తారనే సమాచారంతో ముందస్తుగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 41 PRC కింద జేసీకి నోటీసులు ఇచ్చారు. మీడియాను కూడా జేసీ నివాసం దగ్గరకు అనుమతించట్లేదు. బారిగేట్లు దాటి మీడియా ప్రతినిధులను కూడా జేసీ నివాసం వద్దకు పోలీసులు వెళ్లనివ్వట్లేదు. రైట్, మొత్తంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డిని ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులు కూడా తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లకుండా పోలీసులు బ్యారిగేట్లు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. బలరాం, ఈ తాడిపత్రి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. 41 PRC కింద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పెద్దపప్పూరు ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు సమీపంలోని పెన్నా నదిలో గత 6 నెలలుగా ఇసుక రేణువులు కొంత రేవును అయితే నిర్వహిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. గత 6 నెలలుగా ఈ అక్రమంగా ఈ ఇసుక రేవును మెయింటైన్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మండిపడుతున్నారు. దీనిపైన అధికారులకు అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది గతంలో. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఆందోళనకు సిద్ధపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఈ పెద్దపప్పూరు సమీపంలోని పెన్నా నది వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిన్న కూడా పోలీసులకైతే ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ధర్నా చేపడతామనేసి. అయితే దీన్ని అడ్డుకునే క్రమంలోనే ఈ రోజు ఉదయం పోలీసులు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు అవ్వచ్చు, వీరిని కూడా ముందస్తుగా వీరిని ఈ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? దీనిపైన అయితే పూర్తిగా ఇప్పటికే దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా స్పందించడం జరిగింది. ఏదైతే వైసీపీ నాయకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ పెన్నా నదిలో ఇసుక రేవుల తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు అంటూ ఆయన గతంలో కూడా కలెక్టర్ కు అలాగే అధికారులకు అవ్వచ్చు అలాగే పోలీసులకు అవ్వచ్చు అందరికీ ఆయన ముందస్తుగా ఈ సమాచారాన్ని అయితే ఇచ్చారు. ఏదైతే వీటిని అడ్డుకోవాలని ఆయన పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ పోలీసులు కానీ అటు అధికారులు కానీ దీనిపైన స్పందించకపోవడంతోనే ఆయన ఈ రోజు ఆందోళన అయితే చేపట్టారు. ఉదయం బయలుదేరాలనుకున్న సమయానికి పోలీసులు అడ్డుకొని ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పెద్దపప్పూరు కార్యకర్తలు ఏదైతే పెద్దపప్పూరు మండలం కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను కూడా హౌస్ అరెస్ట్ చేసి వారిని కూడా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ హేమంత్.